వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కోర్టు పని మీద కోర్టుకు వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ డిక్టేషన్పై రామాయపట్నం పోర్టుకు వెళ్లారు. ఆర్ఐ కన్ను ఆపరేషన్ నిమిత్తం సెలవులో ఉండగా సీనియర్ అసిస్టెంట్ మరియు కొంతమంది వీఆర్ఓలు మాత్రమే కార్యాలయంలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం, సర్టిఫికెట్ల నిమిత్తం వారి పనులు మానుకొని కార్యాలయానికి వస్తే ప్రాధాన్యత కలిగిన అధికారులు అందుబాటులో లేకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను గౌరవించి వారి పనులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే వారికి సరైన సమాధానం చెప్పి ఇన్ని రోజుల లోపల పరిష్కారం అవుతుందని చెప్పి ఆ తేదీకి పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యలను అవి ఎందువల్ల కావు వివరంగా తెలియపరచాలన్నారు. వైసీపీ నాయకుల పెత్తనాలను అరికట్టాలన్నారు. దొడ్డిదారిన ఇంకా వారు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారికి సహకరించిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. 19 మంది వీఆర్ఓలు ఉండవలసి ఉండగా 10 మంది మాత్రమే ఉన్నారని, పబ్లిక్ టాయిలెట్స్, ప్రహరీ లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సిబ్బంది భర్తీని త్వరలోనే పరిష్కరిస్తానని, ప్రహరీ, టాయిలెట్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అవకతవకలు లేకుండా రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, మీరు పరిష్కారం చేయనందునే అర్జీలు నేరుగా నా దగ్గరకు వస్తున్నాయని, అలా జరగకుండా సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు దామా మహేశ్వరరావు, టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ నంబర్ తాటికొండ అనుష, మాజీ మండల ఉపాధ్యక్షులు చంద్రబాబు నాయుడు, సర్పంచ్ పూసల వెంగప్ప నాయుడు, మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు, అంబటి సురేంద్ర తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులో రెవెన్యూ వర్క్ వచ్చింది, రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి, ప్రజల నుంచి రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి. వాటిలో గవర్నమెంట్ వచ్చాక ఎన్ని రిజాల్వ్ చేశారో అడుగుతున్నాను నేను. ఎన్ని సమస్యలు రిజాల్వ్ చేశారు? ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేశారు? ఎన్ని క్లోజ్ చేశారు? చేశారా? మీ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ నువ్వే కదా చేస్తావు. రెవెన్యూ మాత్రమే చెప్పాను. రెవెన్యూ సార్ 40 క్లోజ్ చేశాను సార్. సబ్బల్ అంటే డీటెయిల్ రిపోర్ట్ తో నాకు ఎంటైర్ ఫైల్ కూడా తెప్పించమని చెప్పారు. మళ్ళీ రీఓపెన్ అయింది మేడం గారు. 46 రేషన్ షాపుల్లో మొత్తం 35లో మొన్న నోటిఫికేషన్ లో వచ్చినాయి. మొత్తం లిస్ట్ ప్రింట్ ఒకటి ఎక్కడే కూర్చున్నా లిస్ట్ తీసుకురా. లిస్ట్ ఇంకోటి ఏంటంటే 6 కొత్తగా నోటిఫికేషన్ 7 కూడా తీసుకురా. తీసుకోండి, బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకున్నాడు చెప్పండి. ఏది ఏది ఏ నెంబర్ చూసి మా చెప్పబోయా నువ్వు. మనం గైడ్ చేసే బాధ్యత లేదా మీకు? ఇది రిజిస్ట్రేషన్ వైఎస్ బొమ్మ కాడు చూడు. నువ్వు మన చూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేశారని చెప్పి నువ్వే రిజిస్టర్ కాడికి కూడా పంపిస్తున్నా. అది అయిపోయాక మీటింగ్ అయిపోయాక కూర్చొని ఏదో చేసి మాకు కాల్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చాము. ఫోన్ నెంబర్ కాల్ చేసి ఏంటి ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి, ఇప్పుడు కావద్దు అసలు అవదా, అది కావాలి. అది రిజిస్ట్రేషన్ 12 సెంట్లు చేసేస్తాను అని చెప్పండి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత అయిన తర్వాత కూర్చో. అంతే కదా, ఒక ఆయన్ని రోజు 10 సార్లు తెప్పించుకుంటే ఏమొస్తుంది? 5 నిమిషాలు కూర్చోబెట్టి అయ్యా ఇది సమస్య. ఇప్పుడు వీఆర్ఓ పక్క పెద్దలు, ఇప్పుడు వీఆర్ఓ మీరు ఉన్నారు, ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. ఆయన దగ్గరికి పోయారు అనుకోండి సమస్య ఉన్నప్పుడు ఊరు పోతారు. ఊరు పోతే ఆయన దగ్గరికి పోతే గవర్నమెంట్ మీద గౌరవం పెరగద్దా తగ్గద్దా? పెరగద్దుగా గవర్నమెంట్ మీద గౌరవం. ఆయన వీఆర్ఓ గారు ఇక్కడికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు, కూర్చొని సమస్య ఇది ఇది అని చెప్పేసిపోయారు. మీకు ఏముంటుంది అంతకంటే పని చెప్పండి? పంచాయతీలో వేల సమస్యలే ఉండవుగా. ఉన్న సమస్యలు వాళ్ళకి భరోసా ఇస్తే చాలు. పలానప్పుడు చేస్తాం, పలానప్పుడు చేయము, ఇది అవద్ది అవ్వకూడదు, లేకపోతే జీవో రావాలన్నా ఏదో ఒకటి వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక తిరగకుండా ఉంటారు కదా. ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు. అది కూడా చెప్పలేకపోతే ఎట్లా? మనం గవర్నెన్స్ ఉన్నట్ట లేనట్టే చాలా వీక్ ఉన్నాం. కొండాపురంలో సమస్యలు విపరీతంగా అనిపిస్తుంది, విపరీతంగా వస్తున్నాం నా దగ్గర. మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు? మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.